సంజయుడు ధృతరాష్ట్రుకి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, తర్వాత విలువిద్యలో గొప్పవాడు, వీరుడు, శుభశకునాలు అపశకునాలు తెలిసినవాడు, అద్భుతమైన శక్తి గలవాడైన ద్రోణాచార్యుడు గొప్ప ధనుస్సును ఎక్కిపెట్టి శత్రుసేనను తరిమికొట్టాడు. పాండవ సేనలోకి ప్రవేశించి అన్ని వైపుల నుండి కలిగిన అపశకునాలను చూశాడు. తన కుమారుడైన అశ్వత్థామతో ఇలా అన్నాడు: నాయనా, అర్జునుడు ఈరోజు జరిగే యుద్ధంలో తప్పకుండా గొప్పగా ప్రయత్నం చేస్తాడు. అతడు భీష్ముడిని సంహరించాలనే తీవ్రమైన కోరికతో ఉన్నాడు. ఇదిగో చూడు, నా బాణాలు అమ్ముల పొదలో నుంచి పైకి ఎగిరి పడుతున్నాయి. నా ధనుస్సు అదురుతోంది. నా అస్త్రాలు స్వయంగానే ధనుస్సులో కలుస్తున్నాయి. క్రూర కార్యం చేయాలనే సంకల్పం నా మనస్సులో కలుగుతుంది. అన్ని దిక్కుల్లోనూ ఉన్న పశుపక్షులు అశాంతంగా ఉండి భయంకరంగా అరుస్తున్నాయి. గ్రద్దలు కిందికి వచ్చి కౌరవ సైన్యంలో దాక్కుంటున్నాయి. సూర్యుడు కాంతి లేకుండా ఉన్నాడు. దిక్కులన్నీ అరుణవర్ణంతో నిండి ఉన్నాయి. భూమంతా పెద్దగా ధ్వని చేస్తుంది. ఎంతో బాధపడుతూ కదిలిపోతుంది. రాబందులు, గద్దలు, కొంగలు మాటిమాటికి అరుస్తున్నాయి. నక్కలు భయంకరమైన ఆపదను సూచిస్తూ సూర్యుడి వైపు చూసి అరుస్తున్నాయి. సూర్యమండలం నుంచి పెద్ద ఉల్కా పడింది. కబంధంతో కూడిన మండలం సూర్యుని చుట్టూ ఉంది. క్షత్రియ వీరులు నశిస్తారు అనే మహాభయాన్ని సూచిస్తూ చంద్రసూర్యుడు చుట్టూ పెద్ద మండలాకారాలు ఏర్పడుతున్నాయి. ధృతరాష్ట్రుడి దేవాలయాల్లో ఉన్న దేవతామూర్తులు కదిలిపోతున్నాయి, నవ్వుతున్నాయి, ఆడుతున్నాయి, ఏడుస్తున్నాయి. గ్రహాలు సూర్యుడికి ఎడంవైపు నుంచి ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. ఆయనకు అశుభం కలుగుతుందని సూచిస్తున్నాయి. చంద్రుడు ఇరువైపులా కోణాలు క్రిందికుండి ఉదయిస్తున్నాయి. రాజుల శరీరాలు కాంతిని కోల్పోతూ కనిపిస్తున్నాయి. దుర్యోధనుడి సైన్యంలో కవచాలు ధరించిన వీరులు కాంతిని కోల్పోయారు. ఉభయ పక్ష సేనల్లోనూ అంతటా పాంచజన్య శంఖధ్వని, గాంధీవధ్వని మాత్రమే వినిపిస్తుంది. దీనివల్ల అర్జునుడు యుద్ధభూమిలో ఉత్తమమైన అస్త్రాలను తీసుకొని ఇతర వీరులను వధిస్తాడు. భీష్మ పితామహుణ్ణి ఖచ్చితంగా సమీపిస్తాడని తెలుస్తుంది. ఇది సత్యం. భీష్మార్జునుల యుద్ధాన్ని తలుచుకుంటే నా శరీరం జలధరిస్తుంది, మనస్సు కృంగిపోతుంది. శిఖండి పాంచాలుడు, అతడు దుర్మార్గంగా ప్రవర్తించడంలో పాపబుద్ధి గలవాడు, రాటుదేలినటువంటి పాపబుద్ధి గలవాడు. అతను ముందుంచుకొని అర్జునుడు తప్పకుండా భీష్ముని ఎదిరిస్తాడు. ద్రుపదపుత్రుడు అయిన శిఖండి అశుభమైన ధ్వజం గలవాడు. అతడి మీద భీష్ముడు ఎప్పటికీ బాణాన్ని ప్రయోగించడు. ఇదంతా ఆలోచిస్తూ ఉంటే నా బుద్ధి కృంగిపోతుంది. అర్జునుడు భీష్ముడి మీదికి వెళ్ళాడు. ధర్మరాజు కోపం రావటం, భీష్మార్జునుల మధ్య యుద్ధం జరగటం, నేను నానా విధాలైన అస్త్రాలను ప్రయోగించటం అనే ఈ మూడింటి వల్ల ప్రజలకు తప్పకుండా అశుభం కలుగుతుంది. ఇది నిశ్చయం. అర్జునుడు గొప్ప యోధుడు. ఆ అర్జునుడు ఎదుటకు భీష్ముడిని పోకుండా చూడు. ఈ ఘోర సంగ్రామంలో ఈరోజు ఒక్కరోజే తప్పిస్తే భీష్ముడు బతుకుతాడు. ఎంత భయంకరమైన సంహారం జరుగుతుందో చూడు. పదునైన బాణాలు గొప్ప కవచాలను చీలుస్తున్నాయి. ధ్వజాగ్రాలు, తోమరాలు, ధనస్సులు ముక్కలైపోతున్నాయి. అర్జునుడి చేతిలో ప్రాసాయుధాలు, బంగారు కాంతితో ప్రకాశించే శక్త్యాయుధాలు, ఏనుగుల మీద ఉన్న పతాకాలు ముక్కలైపోతున్నాయి చూడు. ఆశ్రితులుగా ఉండే వ్యక్తులకు ఇది ప్రాణాలు రక్షించుకునే సమయం కాదు. ఇది నువ్వు స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని కీర్తి కోసం, విజయం కోసం భీష్ముడి వద్దకు వెళ్ళు. ఒక్క ధర్మరాజుతో మాత్రమే విప్రభక్తి, ఇంద్రియ నిగ్రహం, దానం, సదాచారం మొదలైన గుణాలు ఉన్నాయి. ఆ సద్గుణాల ఫలితంగానే ధర్మరాజుకు బలవంతులైన భీమార్జునులు, నకుల సహదేవులు వంటి తమ్ముళ్ళు లభించారు. అంతేకాదు, వాసుదేవశ్చ వార్ష్ణేయః యస్య నాతో వ్యవస్థితః. వృష్ణివంశీయుడైనటువంటి శ్రీకృష్ణుడు అతన్ని రక్షకుడై ఉన్నాడు, సహాయకుడై ఉన్నాడు.
తస్యైష మన్యుప్రభవః తస్యైష మన్యుప్రభవః ధార్తరాష్ట్రస్య దుర్మతేః ధార్తరాష్ట్రస్య దుర్మతేః తపోదగ్ధ శరీరస్య తపోదగ్ధ శరీరస్య కోపోదహతి భారతీం కోపోదహతి భారతీం. దుర్బుద్ధి అయినటువంటి దుర్యోధనుడి శరీరం ఆ భగవంతుడి తపస్సుతో దగ్ధమైపోయినట్టే లెక్క. ఇతడి సేనను ఆయన క్రోధాన్ని భస్మం చేసేస్తుంది. ఏష సందృశ్యతే పార్థః వాసుదేవ వ్యపాశ్రయః వాసుదేవ వ్యపాశ్రయః ధారయన్ సర్వసైన్యాని ధార్తరాష్ట్రాణి సర్వశః ధార్తరాష్ట్రాణి సర్వశః. ఈ పార్థుడు కృష్ణుడి ఆశ్రయం కలిగి ఉన్నాడు. కౌరవ సైన్యాలను అన్నిటినీ రకరకాలుగా చీల్చిపారేస్తూ కనిపిస్తున్నాడు. అర్జునుడి చేత కల్లోల పరచబడే ఈ సైన్యము పెద్దదైన తిమింగలంగల చేత కల్లోల పరచబడుతున్న సముద్రంలాగా కనిపిస్తుంది. సైన్యాల నోళ్ల నుంచి ఆహాకారాలు వినిపిస్తున్నాయి. నువ్వు దృష్టద్యుమ్నుడిని ఎదిరించు, నేను ధర్మరాజును ఎదిరిస్తాను. ధర్మరాజు యొక్క వ్యూహాలలో ప్రవేశించడం సముద్రంలోకి ప్రవేశించడం అంత కష్టంగా ఉంటుంది. ధర్మరాజు వ్యూహం అంటే అంతది, లోపలికి వెళ్ళలేం. ఆ వ్యూహానికి అన్ని వైపులా అతిరథులు ఉన్నారు. ధర్మరాజును సాత్వికి, అభిమన్యుడు, దృష్టద్యుమ్నుడు, భీముడు, నకుల సహదేవులు అన్ని వైపులా ఉండి రక్షిస్తున్నారు. అభిమన్యుడి కృష్ణుడిలాగా నల్లని రంగు గలవాడు, అర్జునుడితో సమానుడు. అతడు పాండవ సేనను ముందు వెళుతున్నాడు కనుక ఉత్తమమైన అస్త్రాలను తీసుకో, మంచి ధనస్సును పట్టుకో. దృష్టద్యుమ్నుడు, భీములతో నువ్వు యుద్ధం చేయి. తన ప్రియమైన పుత్రుడు ఎంతో కాలం జీవించి ఉండాలని ఏ తండ్రి అయినా ఉంటాడు కదా. ఇప్పుడు నువ్వు క్షత్రియ ధర్మాన్ని పాటించు, ఈ కార్యాన్ని నిర్వహించు అని నేనే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ మహారణంలో భీష్ముడు పాండవ సైన్యాన్ని కాల్చివేస్తున్నాడు. ఈయన యముడితోనూ వరుడుతోనూ సమానమైనవాడు అని ద్రోణుడు అశ్వత్థామను ఆజ్ఞాపించాడు. తర్వాత ద్రోణుడు తన రథంలో ముందుకు వెళ్ళి ధర్మరాజును ఎదిరించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 113వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, భగదత్తుడు, కృపుడు మొదలైన నీ సేనలోని యోధులందరూ కలిసి భీముడిపైకి దాడి చేశారు. అప్పుడు అనేక దేశాల నుంచి వచ్చిన విశాలమైన సేన కూడా వారితో ఉంది. వీరందరూ కలిసి భీష్ముడిని రక్షించాలని కోరుకుంటూ యుద్ధం చేశారు. కృతవర్మ 3 బాణాలను ప్రయోగించాడు. కృపాచార్యుడు 9 బాణాలను ప్రయోగించాడు. వారు భీముణ్ణి బాధించారు. చిత్రసేనుడు, వికర్ణుడు, భగదత్తుడు 10 బాణాలతో భీముణ్ణి కొట్టారు. సైంధవుడు 3 బాణాలతోనూ, బిందాను విందులు ఒక్కొక్కరు 5 బాణాలతోనూ, దుర్మర్షణుడు 20 బాణాలతోనూ భీముణ్ణి కొట్టి బాధించారు. అప్పుడు భీముడు ఆ రాజులంతా మహారథులైనటువంటి నీ పుత్రులను, ముఖ్యమైన వీరులను ఒంటరిగా ఎదురించాడు. విడివిడిగా బాణాలు ప్రయోగిస్తూ అందరినీ గాయపరిచాడు. జయత్రుడి గుర్రాలను, అతడి సారథిని కూడా చంపేశాడు. అప్పుడు సైంధవుడు వేగంగా రథం మీద నుండి కిందికి దూకి పదునైన బాణాలను భీముడి మీద ప్రయోగించాడు. భీముడు 2 బాణాలను ప్రయోగించి సైంధవుడి ధనస్సును మధ్యకు విరిచేశాడు. అలా అతడి రథము, ధనస్సు ధ్వంసమైపోయాయి. గుర్రాలు నేలకూలి మరణించాయి. సారథి చనిపోయాడు. సైంధవుడు పరిగెత్తి చిత్రసేనుడు రథాన్ని ఎక్కాడు. అలా భీముడి మహారథులను బాణాలతో గాయపరిచాడు. సమస్త సైనికులు చూస్తూ ఉండగా సైంధవుణ్ణి రథం లేని వాడిగా చేయటం అనేది ఒక సైంధవుడికి చాలా పెద్ద వీరుడు. రథమే లేకుండా చేశాడు. ఎక్కడానికి లేకోకుండా చేశాడు. ఎక్కడానికి వెళితే దాన్ని కొట్టి వేసేస్తున్నాడు, ఇరిగేస్తున్నాడు. పరిగెత్తుతున్నాడు సైంధవుడు, ఎక్కడ ఖాళీ ఉందా అని. అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఆ సమయంలో కౌరవ యోధులు త్వరగా భీముడిపైకి ఆయుధాలను ప్రయోగించారు. లేకపోతే సైంధవుడు పోతాడు. ఇప్పుడు భీముడిని తీవ్రంగా బాధించారు. భీముడు వారిలో ప్రతి ఒక్కరిని 5 బాణాలతో కొట్టాడు. శల్యుడు తేరుకొని 9 బాణాలను ప్రయోగించి భీముడిని కొట్టాడు. భీముడు సారథి అయిన విశోకుణ్ణి చూసి కోపించాడు. ఒక బాణం ప్రయోగించి ఆ సారథి కొట్టి గాయపరిచాడు. శల్యుడి 2 చేతుల మీద, రొమ్ము మీద 3 బాణాలను ప్రయోగించి బాధించాడు. తర్వాత భగదత్తుడు, కృతవర్మ మొదలైన ఇతర వీరులు ఒక్కొక్కరిపైన 3 బాణాలు ప్రయోగించి పెద్దగా సింహనాదం చేశాడు. అప్పుడు ధనుర్విద్యలో గొప్పవారైన వారందరూ ఒక్కసారిగా ఎదిరించి 3 బాణాలతో భీముడి కొట్టారు. శత్రువుల అలా అన్ని బాణాలను వేసిన భీముడు చలించలేదు, బాధపడలేదు. పాండవులలోని మహారథుడు భీముడు. ఆ భీముడు తర్వాత తీక్షణమైన బాణాలు ప్రయోగించి కృతవర్మ ధనస్సును బాణంతో సహా ముక్కలు చేశాడు. అప్పుడు కృతవర్మ ఇంకొక ధనస్సును తీసుకున్నాడు. భీముడు 2 కనుబొమ్మల మధ్యలో గుచ్చుకొనేలాగా బాణం ప్రయోగించాడు. భీముడు ఆ బాణాల దెబ్బ తట్టుకొని ఎలాంటి బాధ లేకుండా యుద్ధభూమిలో సంచరించాడు. అలాగే కౌరవ పక్షంలోని మహారథులు కూడా ఏమాత్రమూ కలత చెందలేదు. వేల కొద్ది బాణాలను భీముడి మీద ప్రయోగించారు. అప్పుడు వాయుసుతుడైన భీముడు 1 బాణంతో తోమరాన్ని ముక్కలు చేశాడు. 3 బాణాలతో పట్టిశం అనే ఆయుధాన్ని ఖండించాడు. 9 బాణాలతో శతఘ్నిని భేదించాడు. శల్యుడి బాణాలను ముక్కలు చేశాడు. భగదత్తుడి శక్తిని ధ్వంసం చేశాడు. అలా యుద్ధం చేస్తూ ఆనందించాడు. ఇతరుల బాణాలను తన బాణాలతో ఒక్కొక్క దాన్ని 3 ముక్కలు చేశాడు. ఇలా భీముడు శత్రువుల అస్త్రాలు శస్త్రాలను నాశనం చేశాడు. ఇంతలో అక్కడికి రథం మీద అర్జునుడు వచ్చాడు. భీమార్జునుడు ఒకచోట కలుసుకున్నారు. వారిని చూసి, మీ సైన్యంలోని మహారథులు గెలుపు మీద ఆశను విడిచిపెట్టారు. ఎందుకంటే ఇంకిద్దరు కలిశారు కదా. ఇక అర్జునుడు నీ పక్షంలోని మహారథుల మీద విజృంభించాడు. భీష్ముడిని వధించాలని కోరుకుంటూ మళ్ళీ శిఖండిని ముందు పెట్టుకొని యుద్ధం చేశాడు. భీముడికి సహాయం చెయ్యాలని భీముడిని ఎదిరించిన వారందరిపై అర్జునుడు బాణాలను ప్రయోగించాడు. అప్పుడు దుర్యోధనుడు భీమార్జునులను వధించాలని నిర్ణయించుకున్నాడు. సుశర్మ ఇలా ప్రేరేపించాడు. ఓ సుశర్మ, నువ్వు నీ సైన్యాలతో కలిసి త్వరగా వెళ్ళు, భీమార్జునులను జయించు అని ఆజ్ఞాపించాడు. ఆ మాటలు విని సుశర్మ ముందుకు కదిలాడు. అనేక వేల రథాలతో భీమార్జునుల వైపుకు వేగంగా వెళ్ళాడు. అన్ని వైపుల నుండి భీమార్జునును చుట్టుముట్టాడు. అన్నాడు సంజయుడు. కృష్ణాయ పరమాత్మనే నమః. 114 అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, శల్యుడి యుద్ధంలో విజయాన్ని కోరుకుంటూ ప్రయత్నం చేస్తున్నాడు. శల్యుడి పైన అర్జునుడు పదునైన బాణాలను ప్రయోగించాడు. తర్వాత అర్జునుడు సుశర్మను, కృపాచార్యుణ్ణి 3 బాణాలతో కొట్టాడు. భగదత్తుణ్ణి, సైంధవుణ్ణి, చిత్రసేనుణ్ణి, వికర్ణుణ్ణి, కృతవర్మను, దుర్మర్షునుణ్ణి, విందానువిందలను ఒక్కొక్కరిని 3 బాణాలతో పీడించాడు. నీ సేనను ఎక్కువగా బాధించాడు. ఇంతలో సైంధవుడు అర్జునుడిపైకి వచ్చి బాణాలను ప్రయోగించాడు. చిత్రసేనుడు రథం మీద ఉండి భీముడిపైకి బాణాలను ప్రయోగించాడు. శల్యుడు, కృపాచార్యుడు అర్జునుని కొట్టారు. నీ పుత్రులైన చిత్రసేనుడు మొదలైన వారు 5 బాణాలను ప్రయోగించి భీమార్జునును గాయపరిచారు. అప్పుడు భీమార్జునులు వారినందరినీ ఎదిరించి త్రిగర్తల మహాసైన్యాన్ని బాగా పీడించారు. సుశర్మ 9 బాణాలతో అర్జునుని కొట్టాడు. అప్పుడే ఇతర రథికులందరూ కూడా భీమార్జునులపై పదునైన బాణాలను ప్రయోగించారు. భీమార్జునుడు వారితో ఆటలాడినంత తేలిగ్గా యుద్ధం చేశారు. ఆవుల మధ్యలో మాంసం తినాలనే కోపంతో విజృంభించే 2 సింహాలు తిరుగుతున్నట్లుగా భీమార్జునులు కౌరవ మహారథుల మధ్యలో సంచరించారు. శూరుల ధనుస్సులను విరిచేశారు. బాణాలను ముక్కలు చేశారు.
వేల కొద్దిగా సైనికులు శిరస్సులను ఖండించారు. అనేక రథాలు ముక్కలు చేశారు. అప్పుడు వందల కొద్ది గుర్రాలు మరణించాయి. గజయోధులతో పాటుగా ఏనుగులు నేలకూలాయి. అక్కడక్కడ రతికులు, గుర్రపు రౌతులు కూడా బాగా దెబ్బలు తిన్నారు. భీమార్జునుల శౌర్యానికి అందరూ వణికిపోయారు. ఆ భీమార్జునుల పరాక్రమ విజృంభణ చూసి నీ పుత్రుడైన దుర్యోధనుడు కలత చెందాడు. ఎప్పుడూ భీమార్జునులు చేరుకోకుండా చేస్తూ ఉండ్రి, ఎవరో ఒకరి మీద ఒకరు పడుతూ ఉండ్రి, అందుకని చేరేవారు కష్టం. కానీ సడన్గా చేరారు. భీష్ముని రథం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో కృపాచార్యుడు, కృతవర్మ, సైంధవుడు, అవంతి దేశీయులైన విందానువిందులు మాత్రమే యుద్ధరంగాన్ని విడిచిపెట్టలేదు, యుద్ధం చేస్తూ ఉన్నారు. భీమార్జునులు మాత్రం రణరంగం నుంచి కౌరవ సేనను తరిమి కొట్టారు. తర్వాత చాలామంది రాజులు కలిసి వచ్చారు. కోట్ల కొద్ది బాణాలను అర్జునుడి రథం మీదకు ప్రయోగించారు. అప్పుడు భీమార్జునుడు తమ బాణ సమూహంతో వాటిని అడ్డుకున్నారు. అర్జునుడు విజృంభించి వారందరినీ బాణాలతో చంపేశాడు. అందుకు శల్యుడు ఎంతో కోపించి పదునైన బాణాలతో అర్జునుడి గుండెల్లో కొట్టాడు. అర్జునుడు తేరుకొని తన బాణాలతో శల్యుడి ధనస్సును ముక్కలు చేశాడు. వారిద్దరి మధ్య యుద్ధం భయంకరంగా సాగింది. ఆ సమయంలోనే దుర్యోధనుడి ఆజ్ఞ పాటిస్తూ ద్రోణ, జయచ్చేనుడు ఇద్దరూ భీమార్జునుడు ఉన్న చోటికి వచ్చారు. అప్పుడు భీమార్జునులు ఎట్లయినా కానీ విడదీయాలని చూశారు. విడదీస్తే కొంచెం బలం తగ్గుతుంది కదా. అప్పుడు భీమార్జునులు కౌరవసేనుడు తీవ్రంగా నాశనం చేస్తున్నారు. మగధరాజైన జయచ్చేనుడు భీముణ్ణి ఎదిరించి 8 బాణాలను ప్రయోగించాడు. భీముడు ఆ జయచ్చేనుడిపై 10 బాణాలను ప్రయోగించాడు. మళ్ళీ వేగంగా 5 బాణాలను ప్రయోగించి బాధించాడు. ఒక బాణం ప్రయోగించి జయచ్చేనుడి సారథిని సంహరించాడు. అప్పుడు జయచ్చేనుడి గుర్రాలకు దిక్కుతోచలేదు. అవి తమను నడిపే సారథి లేకపోవటంతో ఎంతో కలత చెందాయి. అన్ని వైపులకు పరిగెత్తాయి. సకల సైన్యాలు చూస్తూ ఉండగా అలా జయచ్చేనుడు యుద్ధభూమిని విడిచి వెళ్ళాడు. ఇంతలో ద్రోణుడు ఈ అవకాశం చూసుకొని భీముడిపైకి 64 పదునైన బాణాలను ప్రయోగించాడు. అప్పుడు భీముడు ద్రోణాచార్యుడిపై 65 బాణాలను ప్రయోగించి బాధించాడు. ఇంతలో అర్జునుడు సుశర్మను అనేక బాణాలతో కొట్టాడు. ఈ సుశర్మ ఎక్కడ చాలా గట్టిగా ఉన్నాడు. అతడి సైన్యాన్ని చిన్నాభిన్నం చేశాడు. ఇలా భీకర యుద్ధంలో తమ సైన్యం సర్వనాశం కావటాన్ని చూసి భీష్ముడు, దుర్యోధనుడు, బృహద్బలుడు కోపించారు. వేగంగా భీమార్జునుల వైపుకు వెళ్ళి దాడి చేశారు. అప్పుడు పాండవులు, ధృష్టద్యుమ్నుడు కలిసి యముడిలాగా ఉన్న భీష్ముడి వైపు అప్పుడు దూకారు. శిఖండి ఏమాత్రమూ భీష్ముడికి భయపడక సంతోషంతో ఇప్పుడు ఆయన పైకి దాడి చేశాడు. ధర్మరాజు మొదలైన పాండవులు సృంజయ వీరులతో కలిసి శిఖండిని ముందుంచుకొని భీష్ముడితో యుద్ధం చేశారు. అలాగే వాళ్ళందరూ భీష్ముడిని ముందుంచుకొని పాండవుల్ని ఎదిరించారు. అక్కడ యుద్ధం అనే జూదం ప్రారంభమైంది. ఇందులో భీష్ముడు పందెం పావయ్యాడు. నీ పుత్రులు జయాన్ని కోరుకుంటూ ఆయన్ని ఉపయోగించుకుంటున్నారు. పాండవులు తమ జయాన్ని కోరుకుంటూ ఆ పావును పడగొట్టాలని విజృంభించారు. అలా జయానికో లేదా అపజయానికో అక్కడ రణజూదం జరిగింది. ధృష్టద్యుమ్నుడు భయపడకండి అని తన సైన్యాలను ఉత్సాహపరిచాయి భీష్ముడి మీదకు పంపించాడు. ఆ సేనాపతి మాటలు విని పాండవ సైన్యం ప్రాణాలను లెక్క చేయలేదు. భీష్ముడు ఎదిరించడానికి ముందుకు దూకింది. అప్పుడు భీష్ముడు వారిని ఎదుర్కొన్నాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 115వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుని ఇలా అడిగాడు. సంజయ, 10వ రోజు ముఖ్యమైనది. ఆ 10వ రోజున మహాపరాక్రమం గల భీష్ముడు పాండవ సేనతో ఎలా యుద్ధం చేశాడు, వారిని ఎలా ఎదుర్కొన్నాడు? ఆయన యుద్ధానికి అలంకారంగా ఉంటాడు కదా, ఆయన చేసిన మహాయుద్ధం గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.